గుంటూరులో వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ని రంగంలోకి దించి కొనవలసినటువంటి మిర్చిని ఇవాళ మీనమేషాలు లెక్కబెట్టి వాళ్ళని పిలిచి మాట్లాడటం, వీళ్ళని పిలిచి మాట్లాడటం, ఇలాంటి నాటకాలు ఆడేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరిస్తే మా మీద కేసులు. ఆయన పలకరించడు, కూతవేటి దూరంలో ఉంది, ఆయన వచ్చి పలకరించడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నాడు, ఆయన వచ్చి పలకరించడు, వాస్తవాలు తెలుసుకోడు. పోనీ ఏదైనా ఎలక్షన్ నోటిఫికేషను అడ్డం ఉందంటే అధికారులు పలకరించవచ్చు కదా, అధికారులు వెళ్ళి అక్కడ వాస్తవాలు తెలుసుకోవచ్చు కదా, అది తెలుసుకోరు. మేము వెళ్ళి తెలుసుకుంటే మా మీద కేసులు పెట్టే కార్యక్రమం. నేను అడుగుతానండి, చంద్రబాబు నాయుడు గారు మ్యూజికల్ నైట్ పెట్టారు కదా మీరు, అంగరంగ వైభవంగా ఆ మ్యూజికల్ నైట్కి అందా వచ్చారు కదా, దానికి మాత్రం ఎన్నికలు కూడా వర్తించదు. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పలకరించడానికి వెళ్ళారు కదా, దానికి మాత్రం ఎలక్షన్ కూడా వర్తించదు. రైతుని పలకరించాలంటే మాత్రం ఎలక్షన్ కూడా వర్తిస్తుంది. మా మీద కేసులు పెట్టారు, కేసులు పెడితే పెట్టారు. వీ డోంట్ కేర్ దట్. రైతుల కోసం కేసులు పెట్టించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేశారు ఆ రోజున. ఎప్పుడు లేదు చరిత్రలో, బహుశా భారతదేశ హిస్టరీలో లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సెక్యూరిటీని 12 అవర్స్ విత్డ్రా చేసుకోవడం వితౌట్ నోటీస్. కనీసం నోటీస్ కూడా ఇవ్వకోకుండా, ఎవరైనా ఉంటే నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి మీరు వెళ్ళొద్దు అంటారు, లేదు వెళ్తే మేము ఇవ్వలేమంటారు. అలాంటి డిస్కషన్ మాకు ఇస్తారు. వితౌట్ నోటీస్ సెక్యూరిటీ విత్డ్రా చేసుకున్నారు. దుర్మార్గం, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహిస్తున్నది. ఇది చాలా అపార్థమైనటువంటి విషయం. అంతేకాదు, నేను ఒక విషయాన్ని ఇక్కడ